ఇంకేందో 99 రోజుల ప్రణాళిక అని పెట్టిండు. ఆ 99 రోజుల ప్రణాళికలో రైతుల గురించి చెప్తారట. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిల బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండ్రి అంటావా పోయి? ఏం మొహం పెట్టుకొని పోతున్నావు 99 రోజుల ప్రణాళికల? మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్లకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్లు తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4000 ఇచ్చింది అంతకంటే లేదు. ఏం చెప్తావు రైతుల దగ్గర పోయి? కరెంటు 24 గంటలకు వెళ్ళి 12 గంటలు చేసినా, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడికి యూరియా వస్తుండే, యూరియా రాకుండా చెప్పుల లైన్లో పెట్టిట్టు చేసిన, యాసంగిల బోనస్ ఎగ్గొట్టినా, ఈ యాసంగికి రైతు బంధు ఎగ్గొట్టినా, వడగళ్ల వాన పైసలు ఎగ్గొట్టినా నన్ను చూడుండ్రి అంటావా పోయి? ఏం మొహం పెట్టుకొని పోతున్నావు 99 రోజుల ప్రణాళికల? మహిళల ప్రోగ్రాం పెట్టినావు. 99 రోజుల ప్రణాళికల మహిళల దగ్గరికి పోయి నేను మహాలక్ష్మి 2500 ఎగ్గొట్టినా, నేను తులం బంగారం ఎగ్గొట్టినా, స్కూటీలు ఎగ్గొట్టినా అని చెప్పడానికి పెట్టుకున్నావా 99 రోజుల ప్రణాళిక? అసలు నువ్వు ఏం చేసినావని 99 రోజుల ప్రణాళిక? అవ్వాతాతలకు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినావా? నువ్వు భర్త చనిపోయిన చెల్లెలకు ఒక్క పెన్షన్ ఇచ్చినావా? ముసలోళ్లకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినావా? 3 లక్షల పెన్షన్లు తీసేసినావు. నువ్వు పెన్షన్లు తీసేసినావు తప్ప కొత్త పింఛన్ ఇచ్చింది లేదు, 4000 ఇచ్చింది అంతకంటే లేదు.